డాక్టర్ గారు, మా బాబుకి 3 సంవత్సరాలు. యూరిన్ పోస్తున్నప్పుడు అంగం చివర బెలూన్ లాగా ఉబ్బుతుంది. బాగా ఏడుస్తున్నాడు. ఇదేమైనా సమస్య? దీనికి పరిష్కారం ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ అజిత్ విక్రమ్ గారు సమాధానం అందిస్తారు. దీన్ని ఈ కండిషన్, మెడికల్ కండిషన్ని ఫైమోసిస్ అనే కండిషన్ అంటాం. అది ఏంటంటే చిన్నపిల్లల్లో మామూలుగా ఎంత 2 years అన్నారు కాబట్టి ఏజ్, పురుషాంగం చివర చర్మం ఫ్రీగా వెనక్కి ముందుకు వెళ్లకుండా గ్లాన్స్ అని అంటాం, ఆ టిప్ ఆఫ్ ద పెనిస్ని మొత్తం అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ఉంటే ఈ కండిషన్ని ఫైమోసిస్ అంటాం. దీంట్లో కొంతమందికి ఎట్లా అంటే యూరిన్ పోసే మార్గం కనిపిస్తుంది బయటికి. సో పిల్లలు దాంట్లో నార్మల్గా యూరిన్ పోసేస్తాడు, వాడికి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ పోసే మార్గం కూడా కనిపించకుండా చర్మం ముందు వరకు అంతవరకు టైట్గా ఉంది అంటే మాత్రం, సో వాడు పోసినప్పుడల్లా ఫ్రీగా ఓపెనింగ్ లేదు కాబట్టి బెలూనింగ్ అంటాం, కొంచెం ఉబ్బినట్టు వస్తుంది ఆ చివర చర్మం. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా వాడు మొత్తం కంప్లీట్గా యూరిన్ పాస్ చేయకపోవడం, యూరిన్ కొంచెం మిగిలిపోవడం, డ్రాప్స్ అంతా ఆ చర్మానికి గ్లాన్స్కి మధ్యలో యూరిన్ డ్రాప్స్ మిగిలిపోవడం, దీనివల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం. కొంతమంది ఆ పోసే టైంలో మరీ కొంచెం కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉందనుకోండి, పిల్లలు చెప్పలేరు కాబట్టి దాన్ని వాళ్ళ మేల్ ఆర్గన్ పట్టుకుని పెయిన్ అన్నట్టు ఏడవడం, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ, సిమ్టమ్స్ అన్నీ చూస్తున్నాం. దీన్ని ఫైమోసిస్ అంటారు దీని కండిషన్ని. దీన్ని డెఫినెట్లీ యూరాలజిస్ట్ దగ్గర చూపించి హీ విల్ ఎగ్జామిన్ ఎంత టైట్గా ఉంది, ఏం చేయాలి అనే దాన్ని బట్టి ఒక చిన్న సర్కంసిషన్ ఒక సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ చేయించుకుంటే హీ విల్ గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఇది కొంతమంది మాకు ఈవెన్ అట్ 50 years 60 yearsలో కూడా ఈ కంప్లైంట్తో కాల్ చేస్తారు, ఇట్లా ఉంది నాకు ముందు చర్మం వెనక్కి వెళ్ళట్లేదు అని. ఎస్పెషలీ వీ సీ డయాబెటీస్ పేషెంట్స్లో, వాళ్ళలో ప్రొప్యూషియల్ క్రాక్స్ అవన్నీ అంటాం, ఫోర్ స్కిన్ అంతా క్రాక్డ్ అయిపోయి వాళ్ళలో బ్లీడింగ్ అయ్యి అప్పుడప్పుడు వేరియస్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. వీళ్ళందరికీ ఈ అడ్వైస్ సర్కంసిషన్ చేయించుకుంటే ఇట్ విల్ బి ఎ పర్మనెంట్ సొల్యూషన్.